వర్ది కంటెంట్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన వీడియోలో తిరుమల శ్రీవారికి సమర్పింపబడే నైవేద్యాల గురించి ప్రస్తావిద్దాం. శ్రీవారు అలంకార ప్రియుడే కాదు, నైవేద్య ప్రియుడని కూడా ప్రతీతి. వీటికి మించిన భక్తవరదుడు కదా స్వామి. అరిసెలు, నూనె బూరియలు, నవ్వులు, చక్కెర మండెగలు, వడలు, పరమాన్న శతంబులు శ్రీవారికి సమర్పింపబడతాయని సాక్షాత్తు అన్నమయ్య ప్రస్తావించిన దాఖలా ఉంది. తెనాలి రామకృష్ణుల వారైతే స్వామిని తిండి మెండయ్య అని వర్ణించినాడని అంటారు. అదీగాక స్వామిని తోమని పళ్ళాలవాడని కూడా పండితులు కీర్తించినారు. స్వామికి నైవేద్యం సమర్పించిన పళ్ళాన్ని మరొకసారి వినియోగించకుండా పారవేస్తారట. ఇక ఇప్పుడు ఆనంద నిలయంలోని మూల విరాట్టుకు వేకువజామున సుప్రభాత సేవ మొదలుకొని రాత్రి ఏకాంత సేవ దాకా ఏ ఏ పదార్థాలు నైవేద్యంగా సమర్పింపబడతాయో తెలుసుకుందాం. తొలిగా సుప్రభాత సేవ సమయాన స్వామికి వెన్న, పాలు, చక్కెర సమర్పింపబడతాయి. ఆ తరువాత శ్రీవారి కొలువు, పంచాంగ శ్రవణాల అనంతరం బెల్లము, నువ్వులు కలిపిన నువ్వుల పిండి నైవేద్యమవుతుంది. ఆ తరువాత మొదటి గంట అనంతరం పులిహోర, పొంగలి, దధ్యోదనం, చక్కెర పొంగలితో పాటు లడ్డు, వడ, అప్పాలు వంటి పిండి వంటలు సమర్పిస్తారు. ఈ నివేదనంలో కేవలం దధ్యోదనం మాత్రం మూల విరాట్టు దరికి వెళుతుంది. తతిమ్మ వంటకాలు కులశేఖరపడికి ఈవలనే ఉంచబడతాయి. కలియుగాన స్వామికి భక్తితో నైవేద్యమివ్వబడే పెరుగన్నం ద్వాపరయుగపు శ్రీకృష్ణుల వారికి ఇష్టమైన తినుబండారంగా అనుకోవచ్చు మనం. మధ్యాహ్నం 2వ గంట తరువాత పాయసం, పాలబువ్వ వంటి ప్రసాదాలు శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆపై శ్రీవారి కళ్యాణోత్సవం అయ్యాక స్వామికి లడ్లు, వడలు, దోశలతో పాటు చక్కెర పొంగలి, పులిహోర మొదలైన భోజ్యాలు నివేదించబడతాయి. అటు తరువాతి వసంతోత్సవంలో స్వామికి దోశలు, అన్నప్రసాదాలు నైవేద్యంగా అర్పిస్తారు. సాయంత్రం వేళ సహస్రదీపాలంకార సేవ వేళలో చక్కెర, గసగసాలు, కలకండ, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు కొబ్బరితో కలిపి చేసిన పంచకజ్జాయం నైవేద్యంగా పెడతారు. సాయం సంధ్య వేళ తోమాల సేవలో స్వామికి పెద్ద పెద్ద నెయ్యి దోశలు నైవేద్యమవుతాయి. ఆపై 3వ గంట వేళ రాత్రి చక్కెర పొంగలి, కదంబం వంటి వంటకాలు స్వామివారికి నైవేద్యం. రాత్రి ఏకాంత సేవలో శ్రీవారికి గోరువెచ్చని చక్కెర కలిపిన పాలు, పండ్లు, పంచకజ్జాయాలు నైవేద్యంగా అర్పిస్తారు. ఇలా తనకు ఎన్నెన్ని రకాల పిండి వంటలు నివేదించినా వాటిని తిరిగి భక్తులకే చేర్చి అందరినీ ఆనంద పరవశుల్ని చేసే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. గరుడధ్వజుడు గోవిందుడికి శతకోటి నమస్సుమాంజలులు.